పవన్ కళ్యాణ్ గారు గతంలో సుగాలి ప్రీతి అంశాన్ని ఏ రకంగా భుజాన వేసుకుని ఎంత గట్టిగా అరిచి చెప్పారనేది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినిపించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే 11 సార్లు మీరు ఆ కేసు నిమిత్తం హైకోర్టుకు వెళ్ళిన ప్రతిసారి అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వలేదంటే ఈ నాయకుల్ని గురించి మనం ఏం మాట్లాడుకోవాలి? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇదే సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడారనేది ఒక్కసారి ప్లే చేయండి సార్ ప్లీజ్. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. సుగాలి ప్రీతి రాష్ట్ర ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తలకి బొక్కపడితే రాష్ట్రమంతా ఊగిపోయిందంట. దయచేసి నేను అభ్యర్థిస్తున్నాయి రాష్ట్ర ప్రజల్ని, జగన్మోహన్ రెడ్డి గారికి పడిన బొక్క గురించి ఎవరూ ఊగిపోవాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు కదా. ఆయన సుగాలి ప్రీతి తల్లి వెళ్ళిన 11 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకున్నారు కదా, తలనొప్పి అని పడుకున్నారు కదా. ఈ తలనొప్పి గురించి మాత్రం ప్రతి ఒక్కరూ ఊగిపోవాలి. ఈ తలనొప్పి గురించి ఊగిపోవాలి సార్. ఆ తల్లి ఆవేదన అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డికి బొక్కబడితే రాష్ట్రం అంతా ఊగిపోయిందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయనకి తలనొప్పి వచ్చి పడుకున్నారట, అపాయింట్మెంట్ ఇవ్వరట. మరి ఆ తల్లికి న్యాయం చేసేది ఎవరు? సుగాలి ప్రీతికి న్యాయం జరిగేది ఎప్పుడు? 2017లో జరిగితే దాన్ని రాజకీయ అవసరాలకు వాడుకొని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బొక్కబడితే రాష్ట్రం అంతా ఊగిపోయిందని మాట్లాడి ఈరోజు సుగాలి ప్రీతి తల్లి మీ చుట్టూ తిరుగుతున్నా ఎందుకు న్యాయం చేయరు? ఎందుకు తలనొప్పిని తప్పించుకుంటున్నారు? మేడం, నాకు అర్థం కాని విషయం, మీరు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఈ 14 నెలల కాలంలో ఒక్కసారి కూడా కలవలేదా? ఎన్నిసార్లు కలిశారు? కలిస్తే వారు ఏం మాట్లాడారు? సార్, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత 3 మంత్స్కి మేము జూలైలో అన్నగారిని కలవడం జరిగింది సార్. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా కలవలేదు. మరి నవంబర్ 8వ తేదీన మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో సుగాలి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారనే వార్త మనకి పేపర్లో వచ్చింది. మరి రాత్రికి రాత్రే ఆ పర్యటన కూడా మళ్ళీ రద్దు అయిపోయినది సార్. మరి ఓర్వకల్లో కూడా వచ్చినప్పుడు కూడా మేము అపాయింట్మెంట్ కోసం అయితే అడిగాము, కానీ అపాయింట్మెంట్కి అయితే దొరకలేదు సార్. మీరు ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని ఈ వేదిక నుంచి ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? సార్, నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాను సార్. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా బలంగా నిజంగా బలహీనురైన మా కోసం మీరు ఎంతగానో సపోర్ట్గా నిలబడ్డారు. మరి అదే సపోర్టు మీరు గెలిచిన తర్వాత మాకెందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నాను సార్. సుగాలి ప్రీతి అంటే గిరిజన అమ్మాయి అనేసి మీరు పట్టించుకోవడం లేదా? లేదంటే కనుక మీరు కూడా నిజంగా మేము ఎన్నికలకు మాత్రమే మేము నిజంగా మీకు పనికొచ్చామో నాకు అర్థం కావడం లేదు సార్. ఎందుకంటే నేను కోరుకుంటున్నది ఒకటి, నా కూతురికి జరిగిన అన్యాయానికి విద్యా ముసుగులో జరుగుతున్న అక్రమాలను బయట పెట్టాలి, అలాంటి వారికి శిక్ష పడాలి. ముద్దాయిలు ఎప్పుడైతే ధనబలం పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళకైనా కూడా శిక్ష వేస్తేనే ఆడపిల్లల మీద జోలికి ఇంకొకరు వెళ్ళడానికి భయపడతారనే ఒకే ఒక ఉద్దేశంతో గత 8 సంవత్సరాలుగా నరకయాతన పడుతూ నేను మరి పోరాటం చేస్తూ ఉన్నాను. అవన్నీ మీకు తెలిసినవే. మీరే నన్ను హీరోని చేశారు. మీరే నా దృష్టిలో సుగాలి ప్రీతి మదరే హీరో అన్నారు. మరి ఆ హీరోని మీరు ఇప్పుడు జీరో చేశారు సార్. ఎందుకని నేను అడుగుతాను సార్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. నారా లోకేష్ గారు, మీ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా లేవా? లేకుంటే ఎందుకు లేవో చెప్పండి. మీ కుటుంబంలో మిమ్మల్ని అవమానించిన వారు మాత్రమే కాదు, నా కుటుంబంలో నా ప్రీతిని నాకు దూరం చేసిన హంతకుల పేర్లు కూడా మీరు రెడ్ బుక్లో రాయాలి. మీరు ప్రభుత్వము మాకు న్యాయం చేయాలి. 2017లో ఉన్నది మీ ప్రభుత్వమే, మరి
ఇప్పుడు కూడా మీ ప్రభుత్వమే సార్. సుగాలి గిరిజనులను కూడా పట్టించుకోండి సార్. మీకు నచ్చిన కేసులకైతే ఒక విధమైన ఇన్వెస్టిగేషన్, మీకు ముద్దాయిలు ఒకవేళ దగ్గర వాళ్ళైతే కనుక ఇన్వెస్టిగేషన్ లేకుండా అన్యాయం చేయకూడదు సార్. నేను నారా లోకేష్ గారిని అదే అడుగుతున్నాను, మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా సూటిగా ఇదే అడుగుతున్నాను. మీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని మీరే సరిదిద్దాలి, మీరే చేయాలి. రేపు నేను హైకోర్టు మీరు పర్మిషన్ ఇవ్వలేదని తెలిసి నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది సార్. మరి 22వ తేదీన హైకోర్టులో తీర్పు ఉంది. మరి ఆ తీర్పు ఏమన్నా రానివ్వండి, కోర్టును మేము గౌరవిస్తాము. రాకున్నా కూడా సరే మరి ఇంకొకసారి అర్జీ పెట్టుకొని నా పాదయాత్ర అయితే మాత్రం నేను మొదలు పెడతాను సార్. ప్రతి గ్రామాల్లో, ప్రతి వాడలో వీళ్ళు చేసిన అన్యాయం, ప్రభుత్వం చేసిన లోపాలను, మాకు అన్యాయం చేసిన అధికారులను మీరు ఇంతగా సమర్థిస్తున్నారో, ముద్దాయిలకు ఎందుకు మీరు ఇంతగా రక్షిస్తున్నారో, బాధితులమైన మాపైన మీరు తిరిగి కక్ష సాధింపు చేస్తున్నారు. కానీ ముద్దాయిల వైపు మీరు ఎటువంటి కక్ష సాధింపు, ఎటువంటి శిక్షలు కూడా వేయడం లేదు సార్. ఇదే నేను కోరుకుంటున్నాను సార్. మరి ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారికి మరీ విన్నమించుకొని చెప్తున్నాను సార్, ప్రతిపక్షంలో మీరు సపోర్ట్ ఇచ్చిన విధంగా ఇప్పుడు కూడా మాకు ఇవ్వండి. ఈ ప్రభుత్వం మాకు చేయకుండా మీరు మాతో పాటి పాదయాత్రలో మీరు కూడా పాల్గొని మళ్ళీ జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని మీరు చేయాలి సార్. మీరు పోరాటం చేయాలి సార్ మాతో పాటు. ఎందుకంటే మీరు మాకు మాట ఇచ్చారు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని. మీరు కూడా ఈ ప్రభుత్వం విఫలం అయింది కాబట్టి మీరు కూడా మాతో పాటు పాదయాత్రలో, వీల్చైర్ యాత్రలో పాల్గొని మళ్ళీ సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని సూటిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఒక మాట చెప్పండి మేడం, సుగాలి ప్రీతి కేసే ఫస్ట్ టేకప్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నిజంగా చేస్తుంటే చాలా సంతోషపడేవాడిని. కానీ జత్వానికి ఇచ్చినటువంటి, ఆ కేసుకి ఇచ్చినటువంటి ప్రయారిటీ కూడా మన సుగాలి ప్రీతి గారికి లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఏంటి ఆ కేసుకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఈ కేసుకి ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? సార్ అదే సార్, ఇప్పుడు నా తల్లి బాధ, నా తల్లి ఆవేదన అదే సార్. నేను హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఎవరు నా దగ్గరికి రాలేదు సార్. ఏ ప్రజానాయకులు గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి పేరెంట్స్ బతికున్నారా, చనిపోయినారా, కేసు ఇంకా బ్రతికుందా అని నా దగ్గరికి ఎవరు రాలేదు. నాకై నేను ఈ అవిడితనంతోనే ఈడ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను. మరి పవన్ కళ్యాణ్ గారు మరి హోమ్ మినిస్టర్ అనితా గారికి పంపించారు. మరి అనితా గారికి కూడా చెప్పి కూడా ఆగస్టులో, గత సంవత్సరం ఆగస్టులో నేను మరి వెళ్ళి నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని చెప్పగా మరి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామమ్మా అని చెప్పారు. మరి మాటల వరకే నిలిచిపోయాయి, ఆ రూమ్లో మాటల వరకే నిలిచిపోయాయి మేడం గారి మాటలు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నటి ముంబై జిత్వాని కేసులో చూపించిన ఇంట్రెస్ట్ నా కేసులో ఎందుకు లేదు? ఒక గిరిజన పిల్ల అని మీరు చూపించడం లేదా? మరి ఆ జత్వాని కేసులో మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను ఇంట్రాగేట్ చేసి సస్పెండ్ చేసి మరి ఇప్పుడు రిమాండ్లో పెట్టారు. మరి సుగాలి ప్రీతి కేసులో ఎందుకు మీరు అలాంటి విచారణ చూపించడం లేదు? ఎందుకు అలాంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదు? అంటే మీకు నచ్చిన కేసులకు ఒక విధమైన ఇన్వెస్టిగేషన్, మీ ముద్దాయిలు మీ వైపు ఉంటే కనుక ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా అనితా గారని సూటిగా అడుగుతున్నాను సార్. మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకటే చెప్తున్నాను సార్, సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు, కానీ మీరు చేయడం మర్చిపోయారు. ఈ 14 సంవత్సరాల్లో సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కాదు లాస్ట్ కూడా మీరు చేయలేకపోయారు సార్. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మౌనం వీడి ఈ కేసులో ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? చేస్తారా, చేయలేరా? చేయలేకపోతే తల్లిగా నా పోరాటం నేను ఆపను సార్. నేను ఖచ్చితంగా చేయాల్సిందే. హోమ్ మినిస్టర్ అనితా గారికి కూడా చెప్తున్నాను, మీరు హోమ్ మినిస్టర్ గారు అయిన తర్వాత మరి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ కేసులో మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి సానుభూతి పరిచి మరి ఏడ్చి మరి ఒక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చేసిన మీకు నా అవిటితాన్నిగా నేను మీ దగ్గరకు వచ్చి దివ్యాంగులరైన నేను అడుక్కున్నాను, జస్టిస్ చెయ్యండి అమ్మా అని. మీరు ఎందుకు మరి నా కేసును మీరు పట్టించుకోలేదు? ఎందుకు మీరు ఒక కేసుకి ఒక విధంగా మీరు ఇలా చేస్తున్నారు ప్రభుత్వం? చెప్పండి అని నేను అడుగుతాను సార్. రైట్, థ్యాంక్ యూ అండి పార్వతి గారు. తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి కార్యక్రమం కూడా సాగుతుంది, అది విజయవంతం కూడా అవుతుంది.